దేశం కోసం బాధ్యులు సైనికులు సేవ చేస్తే పట్టణాలలో గ్రామాల్లో పారిశుద్ధ్య కార్మికులు ప్రజల ఆరోగ్యం కోసం కృషి చేస్తున్నారని తూప్రాన్ రెవెన్యూ డివిజనల్ అధికారి ఎం జయచంద్రారెడ్డి మరియు తూప్రాన్ మున్సిపల్ కమిషనర్ గణేష్ రెడ్డిలు అన్నారు. శనివారం ఉదయం తూప్రాన్ మున్సిపల్ సిబ్బందికి ఉగాది పర్వదిన సందర్భంగా ఉత్తమ సేవా పురస్కార అవార్డులు వారి చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది. వారి సేవలను గుర్తించి ఉగాది పురస్కార అవార్డు ప్రదానోత్సవం చేయడం గర్వించదగినన్నారు. అందించవలసిందిగా ప్రెస్ క్లబ్ సభ్యులందరికీ కూడా తెలియజేస్తున్నాం. కార్మికులకు నా వంతుగా, ఎందుకంటే ప్రెస్ క్లబ్ వారే ఇంత ముందుకొచ్చి చేస్తున్నప్పుడు బాధ్యతగా ఉన్నటువంటి ఒక అధికారిగా నేను ఏం చేయకపోతే కూడా బాగుండదు కాబట్టి ప్రెస్ క్లబ్ వారిని కమిషనర్ గారు చెప్పారు. ఒక బాటిల్కి 300 రూపాయలు చొప్పున అవుతుంది. ఇది 300 రూపాయలు. రీసెంట్గా మేము ఆఫీస్ కోసం తెప్పించాము. 3 మిగిలిపోయినాయి అని చెప్తే ఇప్పుడు ఇమీడియట్గా చెప్పాను. ఎందుకంటే ఇప్పటికిప్పుడు నేను తెప్పియలేను కాబట్టి 36 బాటిల్స్ నేను తెప్పించి కమిషనర్ గారికి హ్యాండ్ ఓవర్ చేస్తాను. ఈ 3 తప్పించి ఎందుకు ఇంకా 33 తెప్పించాను. టోకెన్గా ఈరోజు ఒక బాటిల్ పారిశుద్ధ్య కార్మికుడు వారికి నేను ఇస్తాను టోకెన్గా. ఇది అట్లా మొత్తం టోటల్ అందరికీ ఇస్తాను. మీరు నీరు తాగండి, కంపల్సరీ నీరు తాగాలి. నీరు తాగకపోతే చాలా మందిలో ఎస్పెషల్లీ మీ కేటగిరీలో ఎక్కువ జబ్బు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి డిహైడ్రేషన్ అవుతుంది. అది మీకు తెలియదు. డిహైడ్రేషన్ అంటే నీళ్లు, శరీరంలో నీళ్ళన్నీ కూడా తాగునీరు అని తగ్గిపోయి మీకు తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, తర్వాత రాత్రి బాగా విపరీతమైన నొప్పులు వస్తాయి. మీరు ఏమనుకుంటారంటే మేము పనిచేస్తూ నొప్పులు వస్తున్నాయని మీరు అనుకుంటారు. పనిచేస్తూ నొప్పులు వస్తాయి, కానీ దానికంటే ముందు ఏంటంటే నీళ్లు తాగకపోతే నొప్పులు వస్తాయి. శరీరంలో కనుక అంటే మన బాడీలో కనుక నీటి శాతం పడిపోతే డిహైడ్రేషన్ అవుతుంది. నీరు కనుక తక్కువ తాగితే మనము డిహైడ్రేషన్ అయ్యి శరీరంలో కండరాల నొప్పులు వస్తాయి. ఆ కండరాల నొప్పులు దేనికి వస్తున్నాయో అర్థం కాక రాత్రి చుక్కేస్తారు. చుక్కేయడం మానేయండి, నీళ్లు తాగండి. పొద్దుగాల నీళ్లు తాగండి, డే అంతా కూడా నీళ్లు తాగండి. కాబట్టి ఆ నీళ్లు తాగకపోతే మీకు చాలా సమస్యలు వస్తాయి. ఇప్పుడు మాకు మీలాగా ఆరోగ్య సమస్యలు రావు చాలా వరకు. ఎందుకు రావు అంటే 2 కారణాలు. మీలాగా మేము శారీరక కష్టం చేయము. రెండవది ఏంటంటే నీళ్లు బాగా తాగుతాం, ఎందుకంటే బాటిల్ అందుబాటులో ఉంటుంది కాబట్టి నీళ్లు తాగుతాం. ప్రెస్ క్లబ్ అధ్యక్షులు, కార్యదర్శులు, అలాగే ప్రెస్ మిత్రులు, కార్యాలయ సిబ్బంది మరియు అలాగే పారిశుద్ధ సిబ్బంది అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈ పురస్కారం చేయాలని నిన్న జానకిరామ్ గారు కోరడం జరిగింది. అది మంచి ఆలోచన, అందుకే వెంటనే అంగీకరించడం జరిగింది. అలాగే ఈరోజు ప్రోగ్రాం మా మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేస్తామని అడగడం జరిగింది. వారి కోరిక మేరకు ఈరోజు మున్సిపల్ శానిటైజర్ సిబ్బందికి మరియు ఇతర విభాగాల్లో పనిచేస్తున్న అందరి సిబ్బందికి ఉగాది పురస్కారాలు చేయడం జరుగుతుంది. పారిశుద్ధ సిబ్బంది అంటే పారిశుద్ధ సిబ్బంది లేదంటే మున్సిపాలిటీ అనేది లేదు. అది అందరూ గమనించాల్సిన విషయం. ఎందుకంటే ఏ టైం అయినా, ఏ ఇన్సిడెంట్ అయినా, ఎప్పుడైనా పిలవగానే వర్క్ చేసేవాళ్ళు ఎవరంటే మున్సిపల్ పారిశుద్ధ సిబ్బంది. కరోనా కాలంలో కానీ ఎక్కడైనా మన ఇంట్లో మనం రెగ్యులర్గా వాడే డస్ట్బిన్లో అన్నీ చేస్తాం. అది క్లీన్ చేయడానికి మనం షేమ్గా ఫీల్ అవుతుంటాము. అలాంటి సందర్భాల్లో శానిటైజర్ సిబ్బంది ఊరిని క్లీన్ చేయడం అంటే అంత ఆషామాషి విషయం కాదు.